తెలంగాణలోనూ నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ. అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. 17 పార్లమెంటు స్థానాలకు గాను ఇప్పటి వరకు 415 నామినేషన్లు దాఖలయ్యాయి. నిన్న ఒక్కరోజే అత్యధికంగా చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి నుంచి 12 చొప్పున, సికింద్రాబాద్ లో 11, హైదరాబాద్, నిజామాబాద్ నుంచి 10 చొప్పున నామినేషన్లు వచ్చాయి. ఇవాళ రేపు కూడా పెద్ద సంఖ్యలో నామినేషన్లు వేసే అవకాశం ఉంది. తెలంగాణలోనూ ఈ నెల 18 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నారు రిటర్నింగ్ అధికారులు. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువిచ్చారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు రానున్నాయి. తెలంగాణలో నామినేషన్ల దాఖలుకు రేపే చివరి తేదీ. ఇంకా పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో అందిస్తారు. సుధీర్, తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. నిన్న ఒక్కరోజే దాదాపుగా 128 నామినేషన్లు దాఖలయ్యాయి. గడిచిన 5 రోజులుగా చూసుకున్నట్లయితే దాదాపు 415 నామినేషన్లు దాఖలైనట్టుగా కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ఈ నెల 18వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మే 13వ తేదీన జరగనున్న పోలింగ్ కు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్టుగా కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఈ రోజు రేపు నామినేషన్లకు చివరి రోజు. రేపు సాయంత్రం 3 గంటల వరకు కూడా నామినేషన్ల దాఖలు చేసేందుకు సమయం అయితే ఉంది. 26వ తేదీ నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అదేవిధంగా 29 నామినేషన్ల ఉపసంహరణకు సమయం అయితే కేటాయించడం జరిగింది. ఈ లోపు ఇప్పటికే మనం చూస్తున్నాము, రాష్ట్రంలోని ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపుగా 1 లేదా 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. 18వ తేదీ నుంచి మంచి రోజులు ఉండడంతో అభ్యర్థులందరూ కూడా మంచి రోజులు, అదేవిధంగా మంచి సమయాన్ని చూసుకొని, మంచి గడియలు చూసుకొని వారంతా కూడా నామినేషన్ దాఖలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు ఇప్పటికే దాఖలు చేశారు. ఒక్కొక్క సెట్ 2 సెట్ల రూపంలో నామినేషన్లు దాఖలు చేసిన పరిస్థితి ఉంది. రేపు సాయంత్రం 3 గంటల వరకు కూడా నామినేషన్ల దాఖలకు సమయం ఉండడంతో ఇంకా ఈ రోజు రేపు పెద్ద ఎత్తున నామినేషన్లు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలిసింది. నిన్న ఒక్కరోజు 128 నామినేషన్లు దాఖలు కాగా అందులో ఇటు చేవెళ్ల కావచ్చు, అదేవిధంగా భువనగిరికి సంబంధించి ఆ 2 పార్లమెంట్లో దాదాపు 12 నుంచి 16 నామినేషన్లు దాఖలు కాగా ఇటు మిగతా స్థానాల్లో 1 లేదా 2 నామినేషన్లు దాఖలైన పరిస్థితి ఉంది. సుమారుగా ఇవి దాదాపు 600 వరకు నామినేషన్లు ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా తెలిసింది. వీటికి సంబంధించి స్క్రూటినీ జరుగుతుంది. 26వ తేదీ స్క్రూటినీ జరుగుతుంది, నామినేషన్ల పరిశీలన, అదేవిధంగా స్క్రూటినీ జరుగుతుంది. 29వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకైతే గడువు ఉంది. అయితే ఈలోపు ఎవరైతే ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులుగా వారు నామినేషన్ దాఖలు చేశారో వారంతా కూడా వారికి సంబంధించిన వారి పార్టీకి సంబంధించి బి ఫామ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కొంతమంది ఏ ఫామ్, బి ఫామ్ తో పాటుగా సి ఫామ్ కూడా అందజేయాల్సి ఉంటుంది. అయితే బి ఫామ్ అనేది పార్టీకి సంబంధించి పార్టీ తమ అభ్యర్థిగా ప్రకటిస్తూ పార్టీ అధ్యక్షుడు లేదా ప్రధాన కార్యదర్శి సంతకం చేసిన బి ఫామ్ ఏదైతే ఉంటుందో ఆ బి ఫామ్ ని ఖచ్చితంగా రిటర్నింగ్ అధికారికి రేపు అంటే నామినేషన్ల ఉపసంహరణ సమయం ఏదైతే ఉందో 29వ తేదీ అప్పటి వరకు కూడా నామినేషన్లతో పాటుగా వారి అఫిడవిట్ వాటితో పాటుగా బి ఫామ్ ను కూడా అందజేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో దాదాపుగా 180 కోట్ల రూపాయల విలువ చేసే నగదు, మద్యము, అదేవిధంగా ఇతర నిషేధిత వస్తువులన్నీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు కూడా ఎన్నికల కమిషన్ అయితే స్పష్టం చేసింది. ఎన్నికలకు సంబంధించి 160 ప్లాటూన్ల బలగాలను, కేంద్ర బలగాలను కూడా ఇప్పటికే రంగంలోకి దింపాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ భావిస్తుంది. ఇప్పటికీ దాదాపు 60 ప్లాటూన్ల బలగాలు అయితే రాష్ట్రంలో మోహరించాయి. అయితే ప్రస్తుతం 17 లోక్సభ స్థానాలతో పాటుగా కంటోన్మెంట్ కు సంబంధించి, అసెంబ్లీకి సంబంధించిన ఉప ఎన్నిక కూడా జరుగుతుంది కాబట్టి అందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా కొనసాగుతూనే ఉంది. అక్కడ ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అక్కడ కూడా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి నామినేషన్ల ప్రక్రియ రేపు, ఎల్లుండి 2 రోజుల పాటు కూడా ఈ ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలన్నీ కూడా అదుపులో
ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఎప్పటికప్పుడు అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్కి అయితే స్పష్టం చేస్తున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారులతో పాటుగా ఇటు పోలీసు అధికారులతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి శాంతి భద్రతల విషయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచించడం జరుగుతుంది. రాష్ట్ర సరిహద్దుల్లోని దాదాపు 18 ప్రాంతాల్లో ప్రత్యేక చెక్ పోస్టులను అంతర్జిల్లా అదేవిధంగా అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈసారి ప్రత్యేకంగా ఆ బార్డర్ల దగ్గర నిఘా పటిష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొక వైపు పోలింగ్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో దాదాపు 35,000 పైచీలకు పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఇందులో 5,000 పైచీలకు సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా కట్టుదిట్టమైన భద్రతలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రావణి. రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.